ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం కొన్ని రొటీన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అంటే మంచి హెల్తీ డైట్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఏం తింటున్నాము, ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నాము, అది మనకి ఏం ఓవర్లోడ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నామా, దాన్ని ఎంత ప్రపోర్షన్లో మనం ట్రీట్ చేసుకోవాలి. సో హెల్తీ డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్. మంచి ఫ్రూట్స్, సీజనల్గా ఏమి వస్తున్నాయి, వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవాలి. మంచిగా వాటర్, ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగాలి అని చెప్తారు. బికాస్ హైడ్రేషన్ బాగా ఉన్నప్పుడు ఇట్స్ లైక్ ఫ్లషింగ్ అవే యువర్ టాక్సిన్స్ ఇన్ ద బాడీ అనమాట. సో హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి స్లీప్ హైజీన్. రాత్రి మనము ఏ టైంకి పడుకుంటున్నామో, పొద్దున ఏ టైంకి లేస్తున్నామో, ఈ స్లీప్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ టైం, బిగ్గెస్ట్ థింగ్ స్క్రీన్ టైం. ఓకే, దాంట్లో రీల్స్, ఇది కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. రీల్స్ చూడడం అనేది, కూర్చొని మీరు పాసివ్గా కంటెంట్ ఇది చేసేటప్పుడు ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు మీ థాట్స్ ఫాస్ట్గా పోతుంటాయి. సో వీలైనంత వరకు రీల్స్ అనేది కాకుండా ఏదన్నా ఉన్నా కూడా, ఇప్పుడు పిల్లలు ఏమని చెప్తున్నారంటే ఏ వీడియో చూడాలి ఫాస్ట్గా చూస్తారనమాట, అది ఫోకస్ చేయలేకపోతున్నారు. సో మీరు ఎంతసేపు స్క్రీన్ టైంకి కేటాయిస్తున్నారు అనేది, హెల్తీ స్క్రీన్ టైం అనేది వెరీ ఇంపార్టెంట్. బికాస్ మనకు ఉండేది ఒక బ్రెయిన్, దాన్ని మంచిగా చూసుకోవాలి, దాంతో మనం చాలా పని చేయించుకోవాలి. సో మన హెల్త్ మనం చూసుకోవాలి. ఓకే, అండ్ లాస్ట్కి వచ్చేసరికి మీ హెల్తీ రిలేషన్స్. ఓకే, మంచిగా ఫ్రెండ్స్తోని కమ్యూనికేషన్స్ ఇది చేసుకోవడము. టాక్సిక్ ఎన్విరాన్మెంట్స్ అంటాము, అంటే బ్యాడ్ థింగ్స్, అంటే వాళ్ళిలాగా వీళ్ళిలాగా అని కొన్ని నెగటివ్ మాట్లాడడము, లేకుంటే ఇంక ఇంతే రాదు అని, అంటే ఆ నెగటివ్ జోన్లోకి అనేది వెళ్ళకూడదు. అలాగే ఎవరన్నా ఉన్నా కూడా అది కాదు అనేసి మనము పాజిటివ్లోకి తీసుకొని రావాలి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.